నమస్తే తెలుగు రాష్ట్రాల్లో అయితే లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కేవలం ఫలితాల కోసం 1000 కళ్ళతో అటు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అన్ని పార్టీ నేతలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. కానీ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరికి వాళ్ళు మెజారిటీ ఆఫ్ సీట్లు మాకే, ఖచ్చితంగా మేమే భారీ మెజారిటీతో గెలవబోతున్నటువంటి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. సో మాట్లాడదాం ఇదే అంశం మీద కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది లింగం యాదవ్ గారు? ఎస్ అండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని సబ్బండ వర్గాలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపున్నారు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 12 నుంచి 14 సీట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇవాళ మిగతా పార్టీలు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల కనీసం ఎన్ని సీట్లలో డిపాజిట్లు వస్తాయో కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేశాము. ఇవాళ అదే విధంగా రుణమాఫీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు మొన్ననే చెప్పారు, డెఫినెట్ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆగస్టులోనే ఇవాళ రుణమాఫీ కూడా ఏర్పాటు చేస్తామని ఇవాళ తెలంగాణలోని సబ్బండ వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. అందుకే ఇవాళ తెలంగాణలో మాకు అసలు పోటే లేదండి బీజేపీ బీఆర్ఎస్ నుంచి. కానీ ప్రధానంగా తారుమారైన రాజకీయాలన్నీ కూడా పోలింగ్ కు ఒక రోజు ముందు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆ ఓట్లు కొంత తారుమారైనటువంటి ఊహాగానాలు వినిపిస్తా ఉన్నాయి. నిజంగా తారుమారయ్యా ఒక రోజు ముందు? అలాంటిది ఏం లేదండి, అదే చెప్తున్నా. వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. ఇవాళ ఇప్పుడే కాదు, గతంలో కూడా వాళ్ళు కలిసి పనిచేశారు. ఎన్నో బిల్లులకు బీఆర్ఎస్ సపోర్ట్ చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ వాళ్ళు మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి, దీన్ని ఎట్లయినా అడ్డుకోవాలని కుట్రలో బాగానే వాళ్ళు ఇవన్నీ కూడా ఏదో మాట్లాడుతున్నారు తప్ప నిజంగా అలాంటిది ఏదీ లేదు. తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా తీర్పు ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఇవాళ తెలంగాణలో నమ్ముతున్నారు. అదే చెప్తున్నా నేను, మీరు రాసి పెట్టుకోండి, 12 నుంచి 14 స్థానాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలవబోతుంది. ప్రధానంగా బీఆర్ఎస్ కావచ్చు, అటు కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు, ఢిల్లీలోనేమో కుస్తీలు పడతారు, గల్లీలో దోస్తాన్ చేస్తుంది కాంగ్రెస్ బీజేపీ అంటున్నారు. ఎట్లా చూడొచ్చు దీన్ని? అనే అదే చెప్తున్నా, ఇవాళ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఇవాళ 10 సంవత్సరాలుగా పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు చూడండి, రైతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నల్ల చట్టాలు తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుంటే, ఇదే బీఆర్ఎస్ నాయకులు బీజేపీకి సపోర్ట్ చేసిన పార్టీ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళిద్దరు ఒకటి. వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ గురించి మాట్లాడవేంటి? ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ గెలవబోతుంది. ఇవాళ మీరు చూడండి, వాళ్ళు ఏ విధంగా బీజేపీ నాయకులు ఎక్కడైనా అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారా? 10 సంవత్సరాలుగా నువ్వు ఏం చేసినావు మాట్లాడుతురా? అది ఎక్కడ లేదు, ఎమోషనల్ పాలిటిక్స్ చేస్తున్నారు. అందుకే మొన్న అసెంబ్లీలో ఏ విధంగా అయితే తీర్పిచ్చారో, ఇవాళ బీఆర్ఎస్ ను పాతి పెట్టారో, ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా దేశంలో కూడా ఇవాళ బీజేపీని ఇవాళ ఒడగొట్టడానికి దేశ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్సెస్ రేపు కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. నేను అదే చెప్తానండి, మీకు దమ్ముంటే 10 సంవత్సరాలుగా నువ్వు ఏం చేసినావు అభివృద్ధి గురించి చర్చ పెట్టండి. ఎస్, ఇవాళ తెలంగాణలో 100 రోజుల్లోనే మేము ఏం చేసినావు చర్చించడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి మీకు దమ్ముంటే 10 సంవత్సరాలుగా నువ్వు చర్చ పెట్టు, నువ్వు దాని గురించి మాట్లాడు. ఎక్కడ కూడా అభివృద్ధి గురించి మాట్లాడరు, ఎంతసేపు ఎమోషనల్ పాలిటిక్స్. అందుకే ఇవాళ దేశ ప్రజలందరూ కూడా రియలైజేషన్ అయ్యారు, ఇవాళ బీజేపీని ఒడగొట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ మీరు చూసిరు, ఇవాళ ఫస్ట్ ఫేజ్ లో, సెకండ్ ఫేజ్ లో ఏ విధంగా జరిగితే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు ఏ విధంగా దిగజారి మాట్లాడుతుర్రో మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. అందుకే వాళ్ళ అన్ని ఏమి ఉడికాయి, దేశంలో కూడా ఇవాళ కాంగ్రెస్ పై ఇండియా అలయన్స్ గెలవబోతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.